కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయలుదేరి గంగానదిలో సోమశ్రవము అనబడేటటువంటి ఒక పెద్ద తీర్థం ఒకటి ఉంటే అందులో స్నానం చేద్దాము అని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు. అది అర్ధరాత్రి. వాళ్ళకి భయం ఏమిటి? వాళ్ళు సుక్షత్రియులు, మంచి తేజోవంతులు. అర్జునుడు కాగడా పట్టుకున్నాడు. అరణ్యంలో వీళ్ళు వెనకాతలు నడుస్తున్నారు. పాండవులు, కుంతీదేవి దారి చూపిస్తూ అర్జునుడు వెడుతున్నాడు. ఆ చీకట్లో వెడుతుండగా అర్ధరాత్రి వేళ ఆ గంగా తీరంలో ఆ సోమశ్రవము అనబడేటటువంటి తీర్థంలో స్నానం చేయడానికి వచ్చాడు అంగారపర్ణుడు అనబడేటటువంటి గంధర్వుడు ఒక ఆయన. ఆయన అర్జునుడిని చూసి ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమయ్యా, నువ్వెవరం లేదు, మహాభారతం అంతా అంతా ధర్మాలేనండి, మహాభారతం అంతా ధర్మమే. సరే, నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తోంది. భగవాన్ రమణులు అరుణాచలంలో ఆశ్రమం అంటే ఆయన ఏమో ఆశ్రమం అనలేదు అప్పట్లో, దాన్ని మాతృభూతేశ్వరాలయం అన్నారు ఆయన. అది కట్టిన రోజుల్లో పాములు అవి తిరుగుతుంటే గబుక్కుని కర్ర తీసేవారు. తీస్తే ఆయన అనేవారు, కొట్టకండి, అవి ఉండవలసిన చోటుకి మనం వచ్చాం, మనం ఉన్న చోటుకి అవి రాలేదు. కాబట్టి వాటికి ఇబ్బంది కలగకుండా మనం ఇక్కడ మసులుకోవాలి, అంతేకాని మనకి ఇబ్బంది కలుగుతోందని వాటిని చంపకూడదు, అది తప్పు కదూ, అలా కొట్టకండి అనేవారు. అంగారపర్ణుడు ఎంత ధర్మం అడిగాడో తెలుసా అండి? ఆయన భార్యతో విలాసంగా అక్కడ క్రీడిస్తున్నాడు. వీళ్ళు వెళ్ళారు 5. వెళితే ఆయన అన్నాడు, ఈలనర్ధరాత్రమును సంధ్యలు 2 భూత యక్ష దానవ గంధర్వులు క్రొమ్మరియడు ప్రొద్దులు వెలయగా ఇందమనిచెరులు వెరతురు నడవన్. ఏమయ్యా, లోకంలో ఒక నీతి అన్నది ఒకటి ఉంది. అర్ధరాత్రి వేళ ఉభయ సంధ్యలలో, అంటే పూర్వ సంధ్య ఉత్తర సంధ్య, ఉదయం వేళ సాయంకాలం వేళ, అంటే ఇంకా చీకటి విడవకముందు, ఈ 3 సమయాల్లోనూ కూడా అర్ధరాత్రి ఉభయ సంధ్యలలో ఒక్క భూతములు తిరుగుతాయి. యక్షులు తిరుగుతారు, దానవులు తిరుగుతారు, గంధర్వులు తిరుగుతారు. వీళ్ళు 4 తిరుగుతారు తప్ప మనుషులు వెరపు పొందుతారు తిరగడానికి. అందుకని తిరగకుండా వాళ్ళు ఉండిపోతారు. ఉండిపోతే పరమేశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఉదారుడై స్వల్పకాలిక లయం ఇస్తాడు. పడుకోండ్రా అని నిద్రనిచ్చి ఇంద్రియాలకన్నిటికీ శక్తినిస్తాడు. అవేం చేస్తాయంటే ఈశ్వరుడు పెట్టిన నియతండి. మహానుభావుడు పరమశివుడు అంటే సామాన్యమా? ఆయన అనుగ్రహం. ఆయనేమన్నాడంటే ఈ భూతములకన్నిటికీ పగటి వేళ పడుకోమన్నాడు. మీ అందరూ పగటి వేళ పడుకోండి, మీ అందరికీ శక్తినిస్తానన్నాడు. ఇవన్నీ పగల పడుకుంటాయి, చీకటి పడ్డ తర్వాత మనం పడుకుంటాం. అవి లేచి తిరుగుతాయి. వాటి జోలి మనకుండదు, మన జోలి వాటికి ఉండదు. అంటే అర్జునుడు అన్నాడు, నడురే ఈ సంధ్యలందును నడవగ నోడుదు రశక్తనరులు భయం పడుదుమే ఏ మెయ్యడన ఎప్పుడు నడుతుమ అధిక శక్తి పురుషులమగుటన్. సామాన్యమైన మనుష్యులు ఎందుకు తిరగరో తెలుసా? వాళ్ళకి భూతములను నిగ్రహించగలిగిన శక్తి ఉండదు, రాక్షసులను నిగ్రహించగలిగిన శక్తి ఉండదు, లేకపోతే ఏదో గంధర్వుల్ని అణచగలిగిన శక్తి ఉండదు. అందుకని వాళ్ళు మనకి ఎందుకు వచ్చిన గొడవని బయటికి రాదు. మేము అటువంటి వాళ్ళం కాదు, మేము దివ్యమైనటువంటి స్థితిని పొందిన వాళ్ళం. సమస్త అస్త్ర శస్త్రములు మాకు తెలుసు, కాబట్టి మేమే ఈ 4 అణచగలం. కాబట్టి ఇంకా మాకు మేము రాత్రి తిరగకూడదని ఏమిటి? ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకే, అంతేకాని అది ఆ అవసరం లేని చోట తిరగకూడదు. తిరగకూడదని నియమం లేదు, అందుకని మేము తిరుగుతున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక ఆచారమో అన్నది ఉందనుకోండి, అది ఎందుకు పెడతారంటే దానివల్ల ఒక ప్రయోజనము కొరకు పెడతారు. అసలు ఏమీ ట్రాఫిక్ లేదు, ఇటు లేదు, అటు లేదు, ఇటు లేదు, అప్పుడు రెడ్ లైట్ పడింది, వెళ్ళిపోవచ్చా అని మీరు అడిగారు అనుకోండి, వెళ్ళిపోతే తప్పేమీ లేదు. ఎప్పుడు రెడ్ లైట్ పడితే ఆగమన్నారంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే. అదేదో పొరపాటును వదిలేశారు, తెల్లవారుదామున 3 గంటలకి నువ్వు వెళ్తుంటే ఏవి కనుచూపు మేరలో వెళ్ళి అదేదో వెలిగింది రెడ్ లైట్, నువ్వు అకస్మాత్తుగా అప్పుడు మాత్రం గౌరవం చూపించి అలా నిలబడిపోవాల్సిన అవసరం ఏమి ఉండదు, వెళ్ళిపోవచ్చు. అప్పుడు అది ఆచారం ఏం కాదు. అలాగే లోకంలో ఆ ప్రయోజనాన్ని బట్టి ఆచారం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ ప్రశ్న అడిగితే అర్జునుడు శిష్టమైన సమాధానం చెప్పాడు అని మీరు గ్రహించవలసి ఉంటుంది. అంతేగాని అర్జునుడు తెంపరి జవాబు చెప్పాడండి అలా చెప్పచ్చా అండి గంధర్వులకి, అలా అని మీరు అనకూడదు. ఆయన చెప్పిన దాంట్లో యథార్థం ఉందని. సామాన్యమైన మనుష్యులు భయపడతారు. మీరు కూడా వెంటనే నేను సామాన్యుడిని కానండి అని వెళ్ళిపోకూడదు. దెబ్బతిన్నాక తెలుస్తుంది మనం సామాన్యులు అసామాన్యులు. ఎందుకు వచ్చిన గొడవ? మనం అర్జునుడు కామని తెలుసుకుంటే చాలు.
కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయనకి కోపం వచ్చింది, నేను ఇక్కడ భార్యతో విహరిస్తున్నాను, నువ్వు ధర్మం తప్పి అర్ధరాత్రి వేళ వచ్చి నేను క్రీడిస్తున్నటువంటి విషయానికి అడ్డొచ్చావు, పైగా దీనికి అంగారపర్ణుడు తిరిగే ప్రదేశం అని పేరు, ఇలాంటి చోటుకి నువ్వు వచ్చావు కాబట్టి నేను నీ మీద బాణాలు విడిచిపెడుతున్నానని చెప్పి అర్జునుడి మీదకి బాణ పరంపర వదిలాడు. ఈయన వెంటనే ఆ కొరివితోటి ఆ బాణములను పక్కకి తోసి పారేసి, ఏమనుకుంటున్నావో నేనంటేను, నేను ఏ సామాన్య బ్రాహ్మణుణ్ణి అనుకుంటున్నావా, నేను అర్జునుణ్ణి, పాండవుల్లో పుట్టినటువంటి వాణ్ణి అని ఆయన ఒక ధనస్సు పట్టుకుని ఒక బాణాన్ని తీసుకుని దాని మీదకి ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించాడు. అగ్నిదేవుండు బృహస్పతికిచ్చే, మున్నతడు భరద్వాజుడనగా బరగు మునికిచ్చే, అమ్మహాముని భార్గవునకిచ్చే, భార్గవుండును కుంభభవునకిచ్చే, అమ్మహాత్ముండు నాకతిదయ ఇచ్చే నీ ఈ అనలాస్త్రమని దానిన మహోగ్ర గంధర్వుపై వైచే, ఘనుడింద్రసుతుడంతా ప్రదదం బప్పుడు దగ్ధమైన అగ్ని దాహభీతి అంగారపర్ణుండు బమ్మరిల్లి నేలబడిన వాని కొప్పు వట్టి ఈడ్చుకుని వచ్చే ధర్మజుకడకు ఇంద్రసుతుడు కడిమి మెరసి. ఇదిగోనయా, ఇది ఆగ్నేయాస్త్రం, దీన్ని అగ్నిదేవుడు మొట్టమొదట బృహస్పతికి ఇచ్చాడు, ఆ బృహస్పతి భరద్వాజుడికి ఇచ్చాడు, ఆ భరద్వాజుడు దాన్ని పట్టుకెళ్ళి మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు, ఆ ద్రోణాచార్యుల వారు అది ఆ భార్గవుడికి పరశురాముడికి ఇచ్చాడు, పరశురాముడు ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు, ఆ ద్రోణాచార్యుల వారు దయతో నాకు ఇచ్చారు, నాకు ఇవ్వబడిన ఈ ఆగ్నేయాస్త్రాన్ని నీ మీద ప్రయోగిస్తున్నానని ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం పడగానే ఆయన కూర్చున్నటువంటి రథం కాలిపోయి అందులోంచి బయటికి దూకి ఆ అంగారపర్ణుడు నేల మీద పడిపోయాడు. పడిపోగానే అర్జునుడు గబగబా వెళ్ళి ఆయన కొప్పు పట్టి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి అక్కడ ఉన్న ధర్మరాజు గారి కాళ్ళ మీద పడేశాడు. అది వాళ్ళ ధర్మం. ఆ తర్వాత ఏం చేయాలో ధర్మరాజు గారు నిర్ణయం చేయాలి, అంతేకాని తనే చంపేయడం, నువ్వు వేసావా ఆగ్నేయాస్త్రం అని తిరగబడ్డం అలా ఉండదు. అన్నగారు చెప్పిన మాటకి కట్టుబడతారు. తీసుకొచ్చి ఆయన దగ్గర పడేస్తే ఈ అంగారపర్ణుని యొక్క భార్య కుంభీనసి అనబడేటటువంటి స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ధర్మరాజు గారి కాళ్ళ మీద పడి ఏడ్చి ఆవిడంది, వాని మనోవల్లభ కుంభీనసి అనునది గరంబు భీతి అశేషోర్వీనాథులారా దయ పతిదానము నాకిండు మీకు ధర్మవు పెరుగున్. నాకు పతిదానం చెయ్యండి ఎందావిడ. నా భర్త మీ అధీనంలో ఉన్నాడు, ఇప్పుడు నాకు మళ్ళీ ఇస్తే మీరు పతిని దానం చేసినట్టు. లోకంలో పతిదానం కన్నా గొప్ప దానం లేదు. కాబట్టి ఈ మాట ఎక్కడ వాడుతున్నారో తెలుసండి, మళ్ళీ ఈ పతిదానం అన్న మాటని అద్భుతంగా వాడింది ఆ శ్రీరామాయణంలో కిష్కింధకాండలో ఆ తార వాడింది, వాలి భార్య. రాముడిని తిడుతుందనుకున్నారు అందరూ. వాలి చనిపోయిన తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళింది, లోకంలో అన్నిటికన్నా గొప్ప దానం పతిదానమే, పతికి సతిదానం. నా భర్తకి నేనంటే చాలా ఇష్టం, పైలోకంలోకి వెళ్ళి బాధగా నించుంటాడు నా కోసం, ఆయనకి సతిదానం చెయ్యి, ఆ బాణంతోనే నన్ను చంపే వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి. అలా ఇక్కడ నన్నయ్య గారు పతిదానం అన్నమాట వేశారు. ఆయన ఆవిడంది ఆ కుంభీనసి, పతిదానం చేయవయ్యా నాకు, నేను నా భర్తతో సంతోషంగా ఉంటాను అంటే వెంటనే ధర్మరాజు గారు అర్జునుడితో అన్నారు, ఆయన ఎప్పుడు మాట్లాడినా ధర్మమేనండి, ఇదే వాళ్ళ జీవితాన్ని మలుపులు తిప్పి ఐశ్వర్యం వైపుకి తీసుకెడుతూ ఉంటుంది అని అరచుచున్న దానికి అనఘుడు కరుణించి పాండవాగ్రజుడై అర్జును చూచి వీని విడువుమోయని ఓడినవాని హీను అపగత శౌర్యున్. ఇదిగోనయా ఆవిడ ఏడుస్తోంది, ఇతన్ని విడిచిపెట్టేసి. ఎందుకో తెలుసా, ధర్మము అని ఒక మాట ఉంది కదా, ఓడిపోయిన వాణ్ణి, పరాక్రమము హీనమైపోయిన వాణ్ణి, శౌర్యము నశించిపోయిన వాణ్ణి ఏమీ చేయకూడదు, కాబట్టి విడిచిపెట్టేశాడు. ఆ అంగారపర్ణుణ్ణి వెంటనే విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే ఆయన అన్నాడు ఆ గంధర్వుడు, అని నీ చేత పరాజితుండనయి నా అంగారపర్ణత్వం ఇంకను దాల్పన్ మదినంత నిర్లజ్జుడనే గర్వం వడంగన్ రణంబునము నోడియు పూర్వనామమున పెంపున్ గర్వముందాల్చువాడనగా సత్సబలందు మెచ్చబడునే హాసాస్పదీభూతుడై. నీ చేత ఓడింపబడి మళ్ళీ ఈమెకి ప్రతిదానం చేయబడిన తరువాత కూడా నేను పూర్వం పిలువబడినటువంటి అంగారపర్ణుడు అన్న పేరుతో పిలువబడను. ఎందుకో తెలుసా, నేను ఇంకా పేరుంచుకున్నాను అనుకో, నేను ఏదైనా సభకి వెళ్ళినప్పుడు అంగారపర్ణుడు వస్తున్నాడంటే ఈయనే కదండి ధర్మరాజు గారి అర్జునుడి చేతిలో ఓడిపోయాడు అంటారు. కాబట్టి సభ యందు గౌరవం ఉండదు, నా పేరు విడిచిపెట్టేస్తున్నాను. ఇప్పుడే నేను గంధర్వుణ్ణి కాబట్టి నా శక్తితో రత్నముల చేత తాపడము చేయబడిన చిత్ర విచిత్రమైన రథాన్ని సృజించుకుంటున్నాను. ఆగ్నేయాస్త్రంతో నువ్వు నా రథాన్ని కాల్చావు కాబట్టి ఇప్పుడు నా పేరు చిత్రరథుడు అని ఆయన
మళ్ళీ వేరొక రథాన్నెక్కి తన పేరు మార్చుకుని నేను కూడా చాలా సంతోషిస్తున్నానయ్యా, మీ పరాక్రమానికి మీ ధర్మానికి సంతోషించాను. పూర్వకాలంలో మనువు చంద్రుడికి ఉపదేశించాడు చాక్షుషీ విద్య అని, అదొక విద్యాస్వరూపం. దాన్ని విశ్వావసుడికి బోధ చేశారు. ఆ విశ్వావసుడు గంధర్వుల రాజు, ఆయన నాకు బోధ చేశాడు. నాకు ఆ చాక్షుషీ విద్యొచ్చు. దానితో పాటుగా అపరిమిత వైగంతో వెళ్ళగలిగినటువంటి గుర్రాలు కొన్ని నా దగ్గర ఉన్నాయి, గాంధార జాతికి చెందినవి. మీకు ఒక్కొక్కళ్ళకి 100 గుర్రాలు ఇస్తాను. చాక్షుషి విద్యనిస్తాను అర్జున, నీకు ఆ ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తావా అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ఒకరి దగ్గర పుచ్చుకోవడం అన్నది నాకు జీవితంలో అలవాటు లేదు, ఒకరికి పెట్టడమే. సుక్షత్రియుణ్ణి కాబట్టి బ్రాహ్మణ కుమారులుగా ఉండి భిక్షాటన చేశారు. కాబట్టి నేను నీ దగ్గర పుచ్చుకుని మాత్రం నీకు విద్య నేర్పను. నువ్వు కానుకగా ఏదో 100 గుర్రాలు ఇస్తానంటున్నావు, ఈ చాక్షుషీ విద్య నాకు ఇస్తానన్నావు, అక్కర్లేదు, నేనే నీకు ఆగ్నేయాస్త్రం ఇస్తాను, తీసుకో అని చెప్పి ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే ఆయన అన్నాడు, అవునులే మీరు తాపత్యులు కదా అన్నాడు. అంటే అర్జునుడికి అనుమానం వచ్చి, మమ్మల్ని తాపత్యులు అంటున్నావేమిటి అన్నాడు. అంటే అయ్యయ్యో మీకు తెలియదా, మీరు చాలా గొప్పవారు, ఎందుకు మీరు తాపత్యులు, మీరు ఇంత గొప్పవారు అన్న మాట మీకు తెలియలేదో నేను ఆశ్చర్యపోతున్నాను అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, మేమింత గొప్పవాళ్ళమని నువ్వు అంటున్నావు కదా, మేము బ్రాహ్మణుల్ని సేవిస్తుంటాం, ధర్మానికి కట్టుబడతాం, ఇటువంటి మమ్మల్ని సామాన్యులుగా ఊహించి ఎందుకు మాట్లాడావు కనపడగానే అని అడిగాడు. అదో విచిత్రమైన సంవాదం. ఆయన అన్నాడు, మీకు అగ్నిహోత్రములు లేవు, మీ ముందు పురోహితుడు లేడు కనుక అన్నాడు. అంటే పాండవులు ఆశ్చర్యపోయి వాళ్ళు అన్నారు, అదేమిటి అసలు తాపత్యులేమిటి, మాకు ఆ పేరు ఎందుకు వచ్చింది, నువ్వు మాకొక్కసారి వివరణ చెయ్యవలసింది అన్నారు. అంటే ఆయన వాళ్ళకి ఒక విషయం చెప్తూ, సుక్షత్రియుడైనటువంటి వాడు రాచరికం చేసేటటువంటి వాడే కాదు, నిజానికి ఎవరికైనా బ్రాహ్మణుడు పురోహితుడు ఉండి తీరాలి. అందుకే పూర్వం ఇంటి చాకలి, ఇంటి పురోహితుడు అని ఉండేవారు. ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా ఆయన ఇంటికి కూడా పంపిస్తుండేవారు. ఆ బ్రాహ్మణుడు ముందు నడిస్తే, ఆ బ్రాహ్మణుడు ఒక ఇంటికి పురోహితుడుగా ఉంటే ఎంత వైభవం ఉంటుందో, పురోహితుడు లేకపోవడం ఎంత తప్పో చెప్తున్నాడు అంగారపర్ణుడు. ఆయన అన్నాడు, సుర గరుడ విశోరగ యక్ష రాక్షస పిశాచ భూత గంధర్వులు ఓపరు ధిక్కరింప బ్రాహ్మణ పురస్కృతుల పుణ్యమతుల భూతలపతులను. ఎవరైతే రాజ్యాన్ని ఏలే రాజులుంటారో, సుక్షత్రియులుంటారో, వాళ్ళకి బ్రాహ్మణుడు పురోహితుడు ఉన్నట్లయితే సుర గరుడ పాముల వలన, యక్షుల వలన, రాక్షసుల వలన, పిశాచముల వలన, భూతముల వలన, గంధర్వుల వలన ఎన్నడూ అవమానం కలగదు. మీకు బ్రాహ్మణుడు లేడు, దాని వలన మీకు ఆపద, మీకు ఇటువంటి తిరస్కారం లభించింది. పురోహితుడు అన్నవాడు ఎటువంటి వాడు ఉండాలో తెలుసా? సుక్షత్రియులు పెట్టుకున్నప్పుడు, రాజులు పెట్టుకున్నప్పుడు, వేదము వేదియున్ కలుగు విప్రవరేణ్యుడు అగణ్య పుణ్య సంపాది పురోహితుండైన పాపము పొందిన భూపతిం ప్రతాపోదయ కాన మీదకు గుణోన్నతి కిందగ ధర్మతత్వ సంవేది పురస్కరింపుడు పవిత్ర చరిత్రు మహీసురోత్తమున్. వేదము వేది రెండూ ఉండాలి బ్రాహ్మణుడికి. తాను వేదం చదువుకున్నవాడై ఉండాలి. వేది అంటే అగ్నిని వ్రేల్చి హవిస్సు ఇవ్వడానికి వేది ఉండాలి, అగ్నిహోత్రాన్ని రగల్చడానికి యజ్ఞకుంటాం. ఈ వేది వేదము రెండూ ఎవరికి ఉంటాయో, సంతతము వేదమంత్రములతో అగ్నిని ఎవరు తృప్తిపరుస్తుంటాడో అటువంటి తేజోవంతుడైన వాడు పురోహితుడుగా ఉంటే, అంతగా దేవతల్ని ఆరాధించేవాడు పురోహితుడుగా ఉంటే, అటువంటి వాడికి ఎవ్వరి వలన అవమానము కలగదు. మీ వంశంలో ఈ పురోహితులు అంత గొప్పగా కాపాడారయా, మీరు తాపత్యులు అన్నాడు. తాపత్యులు అంటే ఏమిటి, ఎందుకు అలా అంటున్నావు మమ్మల్ని అన్నాడు. మీరు తపతి సంతతి వారు. ఆదిత్యునికి, సూర్యునికి సావిత్రి అని ఒక కూతురు. ఆ సావిత్రి యొక్క చెల్లెలు తపతి. ఈ సావిత్రి యొక్క చెల్లెలైనటువంటి తపతి చాలా గొప్ప అందగత్తె. ఈ అందగత్తె అయినటువంటి పిల్లకి మంచి వరుణ్ణి ఎలా తీసుకురావాలి అని సూర్యభగవానుడు మనసులో ఖేదపడుతున్నాడు. ఆడపిల్ల ఉన్నవాడు మంచి అల్లుడి కోసం ఆలోచన చేస్తుంటాడు కదండి. అందుకని ఆయన ఆలోచిస్తూ అజామీఢుని యొక్క పుత్రుడైనటువంటి సంవరుణుడు అనబడేటటువంటి రాజు ఈ మీ భరత వంశంలోనే పుట్టాడు. గొప్ప తేజోశాలి.
ఆకాశమండలంలో సూర్యుడు ఎంత తేజోమూర్తో భూమి మీద సంవరుణుడు అంత తేజోమూర్తి. ఆ సంవరుణునికిచ్చి తన కుమార్తెని వివాహం చెయ్యాలనుకున్నాడు. ఆ సూర్యుడికి ఎంత ప్రీతి అంటే సంవరుణుని యందు గగనమునందు నిందునధిక ప్రభ నేను వెలుంగునట్టి నిజగతి ప్రసిద్ధుడై వెలుగు సంవరుణండు మదీయ పుత్రికింతగుపతి వీనికిచ్చద ముదంబున ఈ లలితాంగినంచు మానుగ ఎడ నిశ్చయించి తపనుండు తదీయ తప ప్రసన్నుడై. ఆ సంవరుణుడు చేసేటటువంటి తపస్సు, పూజ, ధర్మము, రాజ్య పరిపాలన, శౌర్యము, పరాక్రమము, వీర్యము, తేజస్సు వీటికి ఇష్టపడినటువంటి వాడైనటువంటి సూర్యుడు తన కుమార్తె అయిన తపతిని సంవరుణునికిచ్చి వివాహం చేద్దామనుకున్నాడు. కొంతకాలం అయింది. సంవరుణుడు వేటకెళ్ళాడు. వేటకెళ్ళి చాలాసేపు వేటాడి మీకు నేను పాండురాజు గారి వేట విషయంలోనే మనవి చేశా. దుందుడుకుగా రాజు వెళ్ళిపోతాడు, సైన్యం వెనకబడిపోతుంటుంది. చాలా దూరం వెళ్ళాడు. ఇక గుర్రం వెళ్ళలేక నేల మీద పడిపోయాడు. ఈయన మాత్రం గుర్రాన్ని దిగిపోయి పక్కనే కనపడుతున్న ఎత్తైన కొండపైకి వెళ్ళి చూస్తున్నాడు. చుట్టూ ఎక్కడైనా మన వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటని చూస్తుండగా ఆయనకి ఈ తపతి అక్కడ కనపడింది. మహామోహనాంగి ఆవిడ్ని చూసి ఈయన వెంటనే చాలా సంతోషించి ఆమె యందు అనురక్తుడై నువ్వెవరు అని అడిగాడు. ఉత్తర క్షణంలో ఆవిడ అంతర్ధానం అయిపోయింది. ఆవిడ అంతర్ధానం అయిపోగానే ఇన్నాళ్ళు ఏడవడం అంటే ఏమిటో తెలియని రాజు దుఃఖాన్ని పొంది నేను ఇంతగా మనసు పడినటువంటి స్త్రీ కనపడకుండా పోయిందని నేల మీద పడి రోధిస్తున్నాడు. ఆమె మళ్ళీ కనపడేది. ఇదేమయ్యా, ఇంత రాజువి, ఇంత తేజోవంతుడివి, ఇలా ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది. ఆయన అన్నాడు, నేను నీ గురించే దుఃఖిస్తున్నాను, నిన్ను నా పత్నిని చేసుకోవాలనుకున్నాను అన్నాడు. ఆవిడంది, నీకు తెలియదా ధర్మం లోకంలో ఆడపిల్ల స్వతంత్రించి తనకు తానుగా వరుణ్ణి ఎంచుకోకూడదు. నీవు నన్ను భార్యగా పొందాలంటే మా నాన్నగారి గురించి జపము తపస్సు చెయ్యి. బాగా నువ్వు ఆయన గురించి పూజ చేస్తే, ఆయన ప్రీతి చెందితే, ఆయన ప్రత్యక్షమై నన్ను నీకు భార్యగా ఇస్తే నేను తప్పకుండా నీకు పత్నినవుతానని. ఆయన వెంటనే అక్కడే కూర్చుని జపము, జాగ్రత్తగా సూర్యభగవానుడికి నమస్కారములు మొదలైనటువంటివి ప్రారంభం చేశాడు. కొంతకాలం అలా చెయ్యగా ఆ తపస్సు అలా నడుస్తుండగా ఆయనకి తన ఇంటి పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షి జ్ఞాపకానికి వచ్చారు. నేను ఇంత కష్టపడుతున్నాను, మహానుభావుడు తేజోమూర్తి మా పురోహితుడైనటువంటి వశిష్ఠ భగవానుడు వచ్చి ఉంటే నన్ను ఈ పాటికి గట్టెక్కిద్దురు అనుకున్నాడు. ఆయన అలా అనుకోగానే ప్రతిహతరాగ కోపభయు బంకరుహ ప్రభవ ప్రభావు దురితున్ మునీశ్వర వరిష్ఠు వశిష్ఠ మహామునిన్ పురోహితునతిభక్తితో తలచే ఇష్టమిరింగి వశిష్ఠుడున్ సమాహితమతి నీగుదించకనియం ప్రభు సంవరుణున్ ప్రియంబునన్. మహాతేజోశాలి అయినటువంటి ఆ వశిష్ఠ మహర్షిని స్మరించగానే యోగ మార్గంలో వచ్చి ఆ వశిష్ఠుడు సంవరణుడున్న చోటికి వచ్చి ఈయనకి కనపడ్డాడు. కనపడి ఆయననేం అడగలేదు, ఎందుకు నువ్వు నన్ను పిలిచావని. యోగ దృష్టితో చూశాడు. ఓహో, ఇతను సూర్యుని కుమార్తె అయిన తపతి యందు అనురక్తుడయ్యాడు. సూర్యుడి గురించి జపం చేస్తున్నాడు, నమస్కారాలు చేస్తున్నాడు, కానీ ఇంకా సూర్యానుగ్రహం కలగలేదు అనుకున్నాడు. అనుకుని తనకున్నటువంటి యోగ బలంతో 10,000 ఆమడలు సూర్యభగవానుడి దాకా వెళ్ళాడు. క్షణకాలంలో వెళ్ళిపోయి సూర్యుడికి అభిముఖంగా నిలబడ్డాడు. అది వశిష్ఠుడంటే. ఈ దేశంలో తపోనిష్టాగరిష్ఠులైన వ్యక్తుల యొక్క తేజస్సు అంటే అలా ఉంటుంది. వెళ్ళి సూర్యుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. నిలబడి వేదమంత్రములతో సూక్తములతో సూర్యుణ్ణి కీర్తించాడు. ఆయన ఎంతో సంతోషించి, వశిష్ఠ మహానుభావ, నువ్వు వచ్చి ఇలా నన్ను కీర్తించావు, నీకేం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, ఆయనతో మాట్లాడడం అంటే ఏమిటో తెలుసా అండి? వశిష్ఠుడు ఆయనతో మాట్లాడడం అంటే ఇలా ఎదురుగుండా నిలబడి మాట్లాడడం కాదు. 1 నిమిషానికి 364 ఆమడలు పరిగెత్తుకు వెళ్ళిపోతుంటుంది ఆ రథం. 1 నిమిషానికి 364 ఆమడలు పరిగెత్తే రథం మీద వెళ్ళిపోతున్నటువంటి సూర్యుణ్ణి తన యోగశక్తితో అనుగమిస్తూ స్తోత్రం చేసి మాట్లాడాడు వశిష్ఠుడు. ఏమని? ఇదిగోనయా నా శిష్యుడు ఇక్ష్వాకు వంశంలో భరత వంశంలో ఆ సంవరణుడు అన్న రాజు పుట్టి అక్కడ తపస్సు చేస్తున్నాడు నీ గురించి. నీ కుమార్తె అయిన తపతిని తన భార్యని చేసుకోవాలనుకుంటున్నాడు. మహాధర్మాత్ముడు, తేజోవంతుడు, నీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. నీ అంత పెద్దవాడు వచ్చి అడిగితే కాదంటానా? తప్పకుండా.
నువ్వే నా కుమార్తెని తీసుకెళ్లి సశాస్త్రీయంగా వాళ్ళిద్దరికీ వివాహం చేయమని వశిష్ఠుడికి తన కుమార్తె తపతిని ఇచ్చి పంపించాడు సూర్యుడు. వశిష్ఠుడు ఆ తపతిని తీసుకుని వచ్చాడు. వచ్చి సశాస్త్రీయంగా ఈ సంవరుణనకు తపతికి వివాహం చేయించాడు. వాళ్ళిద్దరికీ వివాహం జరిగినటువంటి కారణంగా 12 సంవత్సరముల పాటు ఆ తపతితో విహారం చేస్తూ కాలాన్ని మరిచిపోయి ఉండిపోయాడు రాజు. రాజు కాలాన్ని మరిచిపోయి ఉండిపోవడం వల్ల రాజు తన ధర్మాన్ని విడిచిపెట్టేశాడు కదా. రాజ్యపాలన నెలకి ఒక వాన పడాలి, ఆగిపోయింది. రాజు లేకపోతే లోకం ధర్మం తప్పుతుంది కాబట్టి వానలాగిపోయి, వానలాగిపోతే క్షామం వచ్చింది. అప్పుడు మళ్ళీ వశిష్ఠ మహర్షి జోక్యం చేసుకుని వైదికమైన శాంతి పౌష్టిక కర్మలనన్నింటినీ చేసి రాజుని రాజ్యానికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళీ వర్షాలు పడి క్షామం పోయి రాజ్యమంతా సుభిక్షమైంది. కాబట్టి మీ వంశంలోనే అదిగో ఆ సంవరుణుడికి తపతినిచ్చి వివాహం చేయడమే కాదు, ఆ తపతికి సంవరుణుడికే కురు అనబడేటటువంటి మహానుభావుడు పుట్టాడు. ఆ కురువంశంలో పుట్టిన వాళ్లే మీరందరూ, కాబట్టే మిమ్మల్ని కౌరవులని పిలుస్తారు. అంతటి గొప్ప వంశకర్త పుట్టాడంటే తపతి అనబడేటటువంటి గొప్ప సుక్షేత్రము సంవరుణుడికి లభించింది. ఎవరి వలన? ఇంటి పురోహితుడి వలన. ఇంటి పురోహితుడు సమర్థుడైతే రాజ్య పరిపాలనలో వచ్చిన క్షామాన్ని కూడా తొలగతోశాడు. పురోహితుడు చేసిన పెళ్ళయ్యా మీ వంశంలో ఒక పెళ్ళి. కాబట్టి ఇప్పటి వరకు మీకేం తెలుసు అంటే చాలా గొప్పగా ఉన్నటువంటి మగవాళ్ళు కొంతమంది తెలుసు. ఏదో శంతన మహారాజు గారు, భరతుడు, ఆ తర్వాత కురు, ఇలాంటి వాళ్ళ గురించే మీకు తెలుసు. కానీ మీ వంశంలో చాలా గొప్ప ఆడవాళ్ళు కూడా వంశకర్తలుగా ఉన్నారు. గంగమ్మ భీష్ముణ్ణి కంది గాంగేయుడు అనిపించుకున్నాడు. మీ తల్లి కుంతి మిమ్మల్ని కొంది కౌంతేయులు అని మీకు పేరొచ్చింది. ఇదిగో ఆ తపతి కురుమహారాజుని కంది కాబట్టి మీ వంశంలో ఉన్న వాళ్ళని తాపత్యులు అని పిలుస్తారు ఆవిడ పేరు మీద. ఇంత గొప్పతనం రావడానికి కారణమంతా ఇంటికి పురోహితుడు ఉండడమే. సంవరుణుడికి మీకు పురోహితుడు లేకపోవడం వల్లే మీరు భంగపాటు పొందారు. మీకు సరైన పురోహితుడు ఉండద్దా? ఉండాలి. అంటే అర్జునుడు అన్నాడు, మాకు తెలియదు ఈ విషయం. ఎంత గొప్ప విషయం చెప్పావయ్యా, మా వంశంలో సూర్యభగవానుడి యొక్క కూతురు తపతి మాకు ఇంత దగ్గరి బంధువా, మేము తాపత్యులమా? చాలా సంతోషం.